రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. భలే అనిపిస్తుందండి ఈ సందర్భం. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చూద్దాం ఒకసారి. ఇశ్రాయేల్ అందరిలో అత్యధిక సౌందర్యం గలవాడు అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడు లేడు. ట్రెండ్లో బాగా విన్నాడు. ఈ రోజుకి ట్రెండ్లో ఆయన బీట్ చేసేవాడు లేడు, అంత అందగాడు. ఎవరైనా అబ్షాలోం, ఓల్డ్ టెస్ట్మెంట్ హీరో. బైబిల్ చెప్తుంది, ఇదిగో ఆయన అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతను అందులో చాలా అట్రాక్షన్గా ఉంటాడట. ఆడపిల్లలకైనా మగపిల్లడికైనా అట్రాక్షన్గా ఉండేది ఏంటి చెప్పండి? చెప్పండి. తల, అది మెయిన్ అట్రాక్షన్గా ఉందంట. అదే లేకపోతే, ఇప్పుడు తల లేదనుకో, నాకు తల లేకుండా ఊహించుకోండి, మామూలు చెప్తున్నాను జనరల్, నాకు వచ్చింది గ్రౌండ్ అనుకో, సత్యాన్ని బట్టి ఇష్టపడితే పర్లేదు, గ్రౌండ్ వస్తే అడుగుతాను నాకే ఇష్టం ఉంటుందా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఎవరికైనా అట్రాక్షన్ మీరు చూడండి, అట్రాక్షన్ ఆ ఎయిర్ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అబ్షాలోంకి చాలా ఆయన వివరిస్తున్నాడు చూడండి, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అస్తమాలు కటింగ్ హ్యాండ్స్ లేకపోతున్నాడంట. ఏడాదికి ఒక్కసారే మీరు ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉండేదో ఏంటో మరి, చాలా లాంగ్ హెయిర్ ఉండేదట. అతడు వాటిని కత్తిరించుటకు వచ్చును. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు ఆయన. 200 తులములు అంటే ట్రెండ్లో 2 కేజీలు అంట. 2 కేజీల తల నడుతున్నాం, అంత పావు కేజీ వస్తుందా? 2 కేజీల తల ఉన్నదంటే ఎంత అసలు ఆడపిల్లల కన్నా ఎక్కువ ఉన్నట్టు ఉందండి. అంత అందగాడు. అబ్షాలోముకి 3 కుమారులు, తామాను ఒక కుమార్తె పుట్టెను, ఆమె కూడా సౌందర్యవతి. అందగాడికి అందగతి పుట్టింది. చాలా బాగుంటాడు అందగాడు. ఇంత చక్కగా ఉన్న అబ్బాయి చాలా బాగున్నాడు. బైబిల్ ఏమని చెప్పినా అతడు బ్యూటిఫుల్ పర్సనాలిటీ అని. కానీ బైబిల్ మరొక అదర్ సైడ్ మరొక మాట మాట్లాడింది. అవుట్ సైడ్ బాగున్నాడు కానీ చెప్పండి, ఇన్సైడ్ బాగాలేదు. అవుట్ బ్యూటీ బాగుంది అబ్బాయిది, కానీ లోపల బాగాలేడు. అతను అంతా పైకి బాగున్నాడు కానీ అస్సలు బయటికి అస్సలు బాగోలేదు. దేవుడు పై విషయాలు మాట్లాడతాడు చెప్పండి, లోపల విషయాలు ఇంకా ఎక్కువ మాట్లాడు. మరో విషయం చెప్పనా, దావీదు కొరకు ఈ 2 మాట్లాడాడు. వీళ్ళ నాన్నగారే దావీదు. ఎవరు నాన్నగారు? దావీదు గారు అబ్బాయి. ఎవరి తాలూకు అనుకోకండి, దావీదు గారు అబ్బాయి. దావీదు గారు కూడా చాలా అందంగా ఉండేడట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 16వ అధ్యాయంలో. ఏమంటుంది తెలుసా? దావీదు రూపవంతుడును, చక్కటి నేత్రముల గడవాడును, చూచుటకు సుందరుడునై ఉండెను, యెహోవా అతన్ని కోరుకోను. యెహోవా దావీదుని కోరుకుంటే అయిపోయింది కదండి. చూడడానికి బాగున్నాడు, కళ్ళు బాగున్నాయి, సౌందర్యంగా ఉన్నాడు, జుట్టు బాగుంది, అన్నీ ఎందుకండి? అంటే దేవుడు లోపల చూస్తాడు చెప్పండి, బయట చూస్తాడు. అలా అని బ్యూటీ మెయింటైన్ చేయమని కదా ఒకటి చెప్తుంటే అర్థమవుతుంది. అంటే దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అంటే దావీదుని బయట బాగున్నాడని దేవుడు చూస్తాడు, అలాగే చెప్పండి లోపల కూడా బాగున్నాడు. సొసైటీకి లోపించిందని చెప్పండి, బయట బ్యూటీని డెవలప్ చేస్తున్నామే తప్ప చెప్పండి ఇన్నర్ బ్యూటీని డెవలప్ చేయడానికి ఎవ్వరు ఇష్టపడ్డాడు. దావీదు బయటికి బాగున్నాడు, లోపల బాగున్నాడు. అబ్షాలోము బయటకు బాగున్నాడు, లోపల బాగాలేదు. అస్సలు నచ్చలేదు దేవుడికి. దేవుడు అన్నాడు, ఈడు బుద్ధి చాలా వంకర బుద్ధి, ఇతను ఎందుకు ఈ ఎయిర్ ఇంత ఇలా మెయింటైన్ చేస్తున్నాడంటే జనాల్ని చెప్పండి అట్రాక్షన్ చేయడం. అన్ని కేజీలు తల, కేజీలు సుమారు 2 కేజీల తల ఎందుకు ఇంత దూరం లాంగ్ హెయిర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడంటే అబ్షాలోము ఆ ట్రెండ్లో సెలబ్రిటీగా ఉండాలనుకున్నాడు. ఉండడమే కాదు, పాలిటిక్స్లో కొత్త మూమెంట్ తీసుకొచ్చాడు. 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం మొదటి వచనం. అది ఏంటట, ఎంతమందిని ఏర్పరిచాడట? ఎవరంటే వీళ్ళు ట్రెండ్లో చెప్పండి, బాడీ గార్డ్స్ని ఎందుకు పెడతారు చెప్పండి? జనాల మీదకి వచ్చేస్తారని కాదు చెప్పండి. జనాలందరూ ఏంట్రీ ఎంతమంది వస్తున్నారు ఈ వెనకాల ఈ చుట్టూ అని జనాలు చూడాలనే చెప్పండి
బాడీ గార్డ్ చేత ఎవడు రాడు, తప్పుకోండి అంటే చూడండి అని. మీకు అర్థమైందా? ఎవడున్నాడు తలకే, ఆడ వెనకాల ఎవడుంటాడు, కానీ ఆడ వెనకాల 10 మంది నెలకు జీతం ఇస్తారులేండి. ఆ తర్వాత విషయం అబ్షాలోము కూడా పెట్టాడు. ఎందుకంటే వీడికి ఫాలోయింగ్ లేదు, తలకాయ లేదు. వాళ్ళ నాన్నగారు ముందు వీడి ఫేమ్ ఎందుకు పనికిరాదు. వాళ్ళ నాన్నగారు ఎవరు? దావీదు గారు. ఏం పనికిరాదు, కానీ ఇంతమందిని వీడు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడంటే రాజకీయంలో ఒక ట్రెండ్. ఎందుకంటే ఇప్పుడు ఎస్కాట్ మెయింటైన్ చేయాలి, నేను ప్రత్యేకమైన నాయకుడిని అని చెప్పుకోవాలి. ఉదయం లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు తీర్పు తీర్చుటకే యాజమాడినప్పుడు ఎవరైనానూ వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నువ్వు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. అర్థమవుతుందా సందర్భం? రాజుగారు ఎవరన్నప్పటికీ దావీదు గారు. ఈడేం కాదండి, ఏమీ కాదు. ఏమీ కాకపోయినా వీడికేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు 50 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. సరిగ్గా గవిన్ దగ్గర కూర్చుంటున్నాడు. ఈయన కూర్చున్నట్టు నేను అందరూ చుట్టూ నిలబడతారన్న బాడీ గార్డ్స్ నిలబడతారు. అందరూ వాళ్ళు నిలబడిన అంటే అలా వ్యాజ్యాల గొడవలు ఉంటాయిగా, జడ్జిమెంట్ల కోసం దావీదు దగ్గరకు వచ్చేవారట చాలామంది. అరే అబ్బాయి ఇలా రా అనేవారట. సార్ పిలుస్తున్నారు రా అనగానే అందరూ పిలుస్తారు. అయ్యా దావీదు గారు కొడుకు అనగానే ఎంతో కొంత గౌరవిస్తారుగా. అయ్యా చెప్పండి అయ్యా అనగానే ఏమిరా అబ్బాయి ఇలా వచ్చేది అంటే నాన్నగారి దగ్గరికి వెళ్తున్నానంటే కొంచెం జడ్జిమెంట్ ఉంది అంటే దేనికి, ఏ జడ్జిమెంట్ అంటే నాకు చెప్పు నేను సలహా ఇస్తాను అనగానే ఇలా పలానా చెప్తే రాజుగారి దగ్గరికి వెళ్ళడం మంచి ఆలోచనే, కానీ రాజుగారికి సలహా ఇచ్చే వాళ్ళు అక్కడ ఎవరు లేరు అబ్బాయి. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళిన, ఎందుకంటే ఆయనకి వయసు అయిపోయింది, ఇప్పుడు సలహా ఇచ్చి నీకు మంచి జడ్జిమెంట్ ఇచ్చా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనకాల చాలా మంచి చేసే పనులు ఏంటి చెప్పనా? నన్నేమనరు, నా చుట్టూ ఉన్నవారు ఎవరో బాలేదంటారు. ఏం చేస్తున్నారు చూడండి, అందరిని పిలుస్తున్నారు. ఏ ఊరు వాడివి, ఎక్కడి నుండి వచ్చో ఇవన్నీ చెప్తారు. చెప్పి ఆ యాజ్యము సరిగా న్యాయముగా ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమింపబడినవాడు రాజునద్ద ఒక్కడూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అప్పుడు యాజ్యవారు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీరుదునని చెప్పుచూ వచ్చాను. ప్రజల్లో పాయింట్ వేస్తున్నాను అనమాట. మీలాంటి వాళ్ళకి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, న్యాయం పక్షాన ఫైట్ చేయాలనుకుంటున్నాను రా నేను. కానీ నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అని. కానీ వెంటనే అంటాడట, అయ్యా నా ఓటు నీకే అన్నాడట. వీడు అంటున్నాడు మంచి గొడవే, నాయుడు నీ పక్షాన ఉంది, నాకు నేనే కనుకుంటే నీకే జడ్జిమెంట్ ఫ్లేవర్గా చెబుతున్నావు. నీ గొడవంతా అయిన తర్వాత నాకు అర్థమైంది నీకే న్యాయం జరగాలి. కానీ అక్కడ ఎవరు లేడురా రాజు దగ్గర మంచోడు అనగానే, అయ్యా మాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, ఏం చేయమంటారు అయ్యా అనగానే, ఏం చేస్తే బాగుంటుందో మరి మీరే ఆలోచించండి అనగానే మన వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. తీర్పు తీర్చుటకే రాజునకు వచ్చిన ఇశ్రాయేలందరికీ అబ్షాలోముకు ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలందరినీ బలే ఉంటుందండి, అందరినీ దీన్ని ఏమంటారు, పాపులారిటీ మొత్తం, ఫేమ్ నేమ్ మొత్తం, దావీదుకున్న గుడ్ విల్ మొత్తం చెప్పండి ముద్దెట్టి లాగేసుకున్నాడంట, హగ్గిచ్చి లాగేసుకున్నాడట, చెయ్యేసి లాగేసుకున్నాడట, మొత్తం తన వైపుకు తిప్పేసాడట. రచయితలు ఇలా అన్నారు, దావీదుని రాజ్యం నుంచి ఎలగొట్టాడు, మనుషులను తన దగ్గరికి రాకుండా తన వైపుకు తిప్పుకున్నాడు, తండ్రిని ఉండగానే బయటికి గెంటేశాడు, తండ్రి ఉంపుడు గెత్తులతో బహిరంగంగా మేడ మీద వ్యభిచారం చేశాడు. ఇప్పుడు చెప్పండి, చూడ్డానికి బాగున్నాడు కానీ లోపల మాత్రం అస్సలు బాగాలేదు, క్రిమినల్ మైండ్ ఉంది. ఎవరికి చెప్పండి, ఈరోజు ట్రెండ్ అంత ఏంటో తెలుసా, సోషల్ మీడియాలో కనబడుతున్నంత అందంగా వాళ్ళ మనసులో ఉంటాయి అనుకోకండి. ఆ లోపల చాలా క్రూరంగా, చాలా రోతగా ఉంటారు, చాలా దరిద్రంగా ఉంటారు. వాళ్ళు ఎంతకింత మంచిగా యాక్ట్ చేస్తున్నారంటే పాపులారిటీ కొరకు. బైబిల్ చెబుతుంది మనుషులు బయటికి కనిపించినంతగా లోపల ఉండరు. సామెతల గ్రంథం చూడండి 16వ అధ్యాయం, క్షమించండి 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం, 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం ఏమైందో చూడండి. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 9వ వచనం. దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క సిక్కు కొమ్మల మీదకు పోయినప్పుడు భూమికి ఆకాశానికి మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూసి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుట చూసి
యోబాబును చూసి ఉంటివే, నీవు అతన్ని చంపిన ఎడల 10 తులముల ఎండియు 1 నడికట్టును నీకు ఇచ్చిదనని. అందుకు వాడు, ఎవడునైనా అబ్షాలోముని ఎవడునూ ముట్టకుండా అని చెబుతూ 15వ వచనంలో, తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపేశాడు. అబ్షాలోము ఎలా దొరికేశాడు చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను, అబ్షాలోము ఎలా దొరికేశాడు? స్నానం చేసినప్పుడు దొరికాడా? ఒంటరిగా ఉన్నప్పుడు దొరికాడా? ఎలా దొరికాడు? ఏ విషయంలో అబ్షాలోము తెలుసా? జనాల్ని 2 కేజీల తల పెంచి ఏ విషయంలో అట్రాక్షన్ చేయాలనుకున్నాడో ఆ తల వల్లే దొరికేశాడు. ఆ తలే లేకపోతే ఆ పదకు దొరకడు, ఆ పదే లేకపోతే ఆ మనుషులకు దొరకడు. ఆ మనుషులకు దొరకకూడదంటే అక్కడ పద ఉండకూడదు, పద ఉన్నా దొరకకూడదంటే ఆయనకి 2 కేజీల తల, అంటే మనిషిని ఏలాడదీసేసేంత తల ఆయన కొనకూడదు. ఆ తలే ఆయన తలకాయలో ప్రాణాన్ని తీసేసి